అంటే ఇక ప్రజెంట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా గార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు. మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా
యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది, అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించి డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరైనా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి, యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది, ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికే పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాపులో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాపులో ఉండే మద్యం ఇంకెక్కడన్నా అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం. దాని డబ్బులు కట్టుకుంటే అక్కడే తాగేదానికి అవకాశం ఇచ్చాం. అక్కడే తాగొచ్చు, వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా. అదే సమయంలో ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు. ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్లు లెక్క. ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు. అప్పుడు ఇంకా డౌట్ లేదు, పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ డే, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ 2 ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్, సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు, ఎక్కడిచ్చాడు, ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్లో కానీ అమ్మితే బెల్ట్ తీస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు.
తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవరాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరోనా దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేశారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శివరాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం, తన మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలనుకుంటే కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తా. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పెట్టి అన్నీ ఎన్క్వైరీ చేపిస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైరీ చేపిస్తాం. ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను. టెక్నాలజీ చాలా వరకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, మీరు కూడా తప్పు చేయాలన్నా చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం. లాలూచీ పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం, డెమాన్స్ట్రేట్గా చేసి కూడా చూపిస్తాం. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రక్షాళన చేశాం. అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం. మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు. మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది. అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం. నాట్ వన్స్, వేరియస్ ప్లేసెస్లో
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ పేద ప్రజల ఆరోగ్యం, నాట్ ఓన్లీ పేద ప్రజలు, ఎవరు తాకపోతే అది ది బెస్ట్. తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి, ప్రపంచం అంతా ఉంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబుల్ డిఎన్ఏ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ 2 times చేసే వ్యవస్థ 2004లో తీసుకొచ్చాం. అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు. మనం సిగరెట్ హానికరం అంటాం, టొబాకో హానికరం అంటాం, కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు. అదే మరి లిక్కర్ కూడా అంతే. దాన్ని ఒక పద్ధతి, ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు